శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమ. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్రः సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవశౌర్యమార్కిः దీర్ఘాయుః సైంహికేయः విపులతరైషః కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా శుభ నమస్కారం. ఇవాళ రోజున దినఫలాలు కార్యక్రమం గురించి చూద్దాం. ఇవాళ 27 ఆగస్టు 2025 భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి తిథి సాయంత్రం 3:44 వరకు ఉన్నది. బుధవారం హస్తా నక్షత్రం ఉదయం 6:02 వరకు ఉన్నది. శుభయోగం మధ్యాహ్నం 12:30 వరకు ఉన్నది. తదుపరి కరణం వచ్చి చూస్తే కనుక విష్టికరణం సాయంత్రం 3:44 వరకు. తదుపరి భవకరణం రాత్రి తెల్లవారితే 4:48 వరకు ఉన్నది. వర్జ్యం మధ్యాహ్నం 2:55 నుంచి 4:45 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:44 నుంచి 12:34 వరకు. అమృత ఘడియలు రాత్రి తెల్లవారితే 1:35 నుండి 3:21 వరకు. సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:21. చంద్రోదయం 9:07 చంద్రాస్తమయం రాత్రి 8:52. దిన ప్రమాణం 12:24. మఘానక్షత్రం 4వ పాదంలోకి రవి ఉదయం 10:28 ప్రవేశిస్తూ ఉన్నారు. చిత్తా 3 తులారాశిలోకి చంద్రుడు రాత్రి 7:19 ప్రవేశిస్తూ ఉన్నారు. వైధృతి పాత ఇవాళ పాత ఉన్నది. వైధృతి పాత ప్రారంభం ఉదయం 7:08. పాత మధ్యం వచ్చి 9:12. పాత అంత్యం మధ్యాహ్నం 11:17. శుభ సమయం ఉదయం 9:23 ఉన్నది. ఇవాళ రోజున సిజేరియన్ నిమిత్తంగా శుభ సమయం చూస్తే కనుక చిత్తా నక్షత్రం తులాలగ్నం ఉదయం 10 గంటల నుంచి 10:30 వరకు కూడా బాగా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నది. ఇవాళ రోజున పర్వదినాలు వినాయక చతుర్థి, గణపతి నవరాత్రుల ప్రారంభం, శివ చతుర్థి, గౌరీ పూజ. ఇవాళ వినాయక చవితి సందర్భంగా అందరికీ కూడా గణపతి యొక్క ఆశీస్సులు కలగాలని ఆశిస్తూ గణపతి గురించి, గణపతి ఆరాధన గురించి క్లుప్తంగా 2 విషయాలు చెప్పుకుందాం. మనకి ఆదౌ పూజ్యో గణాధిప అని చెప్తూ ఉంటారు పెద్దలు. అంటే ఏ పనికైనా సరే విఘ్నాలు లేకుండా ఉండటానికి, అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తవటానికి. అంటే ఇక్కడ విఘ్నకారకుడు, విఘ్ననాశకుడు 2 కూడా గణపతే. విఘ్నకారకుడు మరి దేనికండి అలా పెట్టారు, అది మరి నెగిటివ్ టర్మ్ కదా అని కూడా కొందరికి డౌట్ వస్తుంది. చేయకూడని పనులు మనం చేద్దాం అనుకునేటప్పుడు ఇలా విఘ్నాలు కల్పిస్తూ ఉంటాడు. అట్లాగే చేయాల్సిన పనులు మనం చేయాలి అన్నప్పుడు నిర్విఘ్నంగా అది పూర్తవడానికి కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి రెండింటికి కూడా గణపతి ఆరాధనే ముఖ్యం. అట్లాగే గణాలకు అధిపతి అంటే ముఖ్యంగా ఈ అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, పరిపాలనా రంగంలో ఉన్న వాళ్ళకి, లేదా ఏ పనైనా సరే నలుగురితో కలిసి ఒక టీమ్గా వర్క్ చేయాలి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ టీం వర్క్కి మెయిన్గా అధిపతి చూస్తే గణపతి. గణాలన్నిటికీ పతి కాబట్టి అంటే నలుగురితో కలిసి కోఆర్డినేట్ చేసుకుని ఏదైనా అంశం చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా దానికి గణపతి అనుగ్రహం కావాలి. కాబట్టి అందరూ కూడా యథాశక్తిగా గణపతిని ఆరాధన చేసి గణపతి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారని ఆశిస్తూ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఇక ఇవాళ రోజున గ్రహచారం బట్టి 12 రాశులకి ఎలా ఉందో తెలుసుకుందాం. ఇవాళ మిథునంలో గురు సంచారం, కర్కాటకంలో శుక్రబుధుల యొక్క సంచారం, సింహంలో రవికేతుల యొక్క సంచారం, కన్యారాశిలో కుజ చంద్రుల యొక్క సంచారం. అయితే తదుపరి చంద్రుడు తులారాశిలో కూడా ఇవాళ మారుతూ ఉన్నాడు. కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని సంచారం అనేది గమనించవచ్చు. ఇవాళ ముఖ్య ఫలితాంశాలు చూస్తే కనుక ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఇవాళ అన్ని విధాలా అనుకూలంగానే ఉంటూ ఉన్నది. ప్రతి పనిలోనూ కూడా ఇబ్బందులు లేకుండా దైవానుకూలత బాగా మీకు కనిపిస్తూ ఉన్నది. తీర్థయాత్రలు చేయడానికి కానీ, దైవ దర్శనం చేసుకోవడానికి కానీ బాగా అనుకూలంగా ఉంటూ ఉన్నది. కుటుంబంలో వ్యక్తులందరూ కూడా మీకు బాగా సహకరిస్తూ ఉంటారు. ఇష్టదైవ స్మరణ చేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ముఖ్యంగా పంచమ షష్ఠాల్లో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కొంత అనుకూలత, కొంత ప్రతికూలత అనేది ఉంటూ ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడి ఏ పనైనా సరే చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకెళ్ళడం అనేది మంచిది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండండి. సకాలంలో భోజనం చేయడం కూడా మంచిది. ఉద్యోగ వ్యాపార అంశాలన్నీ కూడా బాగానే ఉంటూ ఉంటాయి. ఇష్టదైవ స్మరణ అట్లాగే దుర్గాదేవి ఆరాధన చేయడం అనేది శుభప్రదం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి తృతీయ చతుర్థాల్లో ఉన్నటువంటి చంద్ర సంచారం. ఇక్కడ వీరికి కూడా కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఆర్థిక విషయాలన్నీ కూడా బాగానే ఉంటూ ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహారాలు కూడా బాగా అనుకూలిస్తూ ఉన్నాయి. నూతన వస్త్రధారణ, ఆభరణ కొనుగోలు, బంగారం కానీ లేదా గృహ సంబంధమైనటువంటి లావాదేవీలు కూడా బాగా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇతరులు తొందరగా నమ్మి వారికే మొత్తం ధనాన్ని అప్పగించడం మనకు చాలా ఇబ్బంది గురి చేస్తూ ఉంటుంది. అంటే ఆర్థిక విషయాదుల్లో మటుకు ఇతరులకి ధనాన్ని ఇచ్చేటప్పుడు కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి. దుర్గా స్తోత్ర పారాయణ చేస్తూ ఉండండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి తృతీయ చతుర్థాల్లో ఉన్నటువంటి చంద్ర సంచారం, దానివల్ల కొంత ప్రతికూలత అట్లాగే కొంత అనుకూలత కూడా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా ఇతరులకి ఏదైనా సలహాలు ఇచ్చేటప్పుడు సంప్రదింపుల విషయాలలోనూ కూడా మీడియేటర్గా మధ్యవర్తిత్వంగా ఉండేటప్పుడు కూడా అన్నిట్లోనూ మీరే ఏదో చక్కబెట్టాలి అనే ఉత్సాహంతో కాకుండా ఎంత మటుకు అవసరమో అంత మటుకే సంభాషిస్తూ ఉంటే కనుక ఇబ్బందులు లేకుండా ఉంటుంది. వాగ్వివాదాలకు దూరంగా ఉంటూ ఉండండి. ఎవరైనా అభిప్రాయం అడిగినప్పుడు ఒకసారి మాత్రమే చెప్పి సర్దుకోండి. దానివల్ల మీకు సమస్య లేకుండా ఉంటుంది. ఇష్టదైవ స్మరణ చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ద్వితీయ తృతీయాల్లో ఉన్నటువంటి చంద్ర సంచారం వల్ల అనుకూలత బాగా కనిపిస్తున్నది. ముఖ్యంగా ఆర్థిక అంశాలన్నీ బాగుంటూ ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు అన్నీ కూడా బాగా అనుకూలత కనిపిస్తూ ఉన్నది. ఇష్టదైవ స్మరణ చేయండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి జన్మంలో చంద్రకుజుల యొక్క సంచారం, అట్లాగే సప్తమంలో శని, దశమంలో గురు సంచారం వల్ల ప్రతికూలతలే కొంత ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ చెప్పాలి అంటే ధనం విషయంలో కొంత బాగా దుబారా ఖర్చులు చేస్తూ ఉండటం, వ్యర్థ ఖర్చుల వల్ల సరైనటువంటి సేవింగ్స్ లేకపోవడం, తదుపరి ఇబ్బందులు పడటం అనేది కూడా గమనించవచ్చు. మీ అభిప్రాయానికి అందరూ కూడా కొంత గౌరవం ఇవ్వడం అనేది తగ్గుతూ ఉంటుంది. మనస్పర్ధలు బాగా పెరుగుతూ ఉంటాయి. మితభాషణ అనేది ఈ రాశి వారికి వాళ్ళ బాగా అవసరం. వ్యాపార విషయాల్లో కూడా దూకుడు స్వభావంతో నిర్ణయాలు తీసుకోకుండా కొంత విచక్షణతో నిర్ణయాలు తీసుకుంటే కనుక అన్ని విధాలా కలిసి వస్తూ ఉంటుంది. ఇష్టదైవ స్మరణ చేయండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఇవాళ గోచారం బట్టి మనం చూస్తే కనుక తప్పుడు నిర్ణయాల వల్ల వాటి యొక్క ఫలితాంశాలు చూడటం, దానివల్ల ఇబ్బందులకి గురవుతూ ఉండడం అనేది గమనించవచ్చు. అట్లాగే ఇతరులకి బాగా ఉచిత సలహాలు ఇస్తూ ఉండడం, దానివల్ల వారు ఇబ్బంది పడి మళ్ళీ మిమ్మల్ని ఆరోపణలకు గురి చేయడం అనేది కూడా గమనించవచ్చు. పనులన్నీ కూడా కొంత ఆలస్యంగా చికాకుతో పూర్తవుతూ ఉంటాయి. ప్రశాంతంగా నిద్రపోవడం కొంత ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది. ఆరోగ్యం కూడా కొంత సహకరించడం అనేది తగ్గుతూ ఉంటుంది. ఆహార విషయంలో కొంత నియమాన్ని పాటిస్తూ ఉండడం అనేది మంచిది. పెద్దల్ని, గురు సమానుల్ని కూడా కొంత సందర్శించి వారి యొక్క సలహాలు తీసుకుని ముందుకెళ్ళడం, దైవ దర్శనం చేసుకుని పనులు ప్రారంభించడం అనేది శుభప్రదంగా ఉంటుంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇవాళ దైవానుకూలత కొంత తక్కువగా ఉండదని చెప్పవచ్చు. ప్రతి విషయంలోనూ కూడా కొంత జాగరూకతతో ప్రవర్తించడం అనేది మంచిది. ప్రయాణాల్లో కూడా కొంత అప్రమత్తంగా ఉంటూ ఉండాలి. విదేశీ ప్రయత్నాలు, ఉన్నత విద్యా ప్రయత్నాలు లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా కొంత ప్రతికూల వాతావరణం కనిపిస్తూ ఉన్నది. నిరుత్సాహం చెందకుండా 1-2 సార్లు ప్రయత్నించి శ్రమించడం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి. దుర్గా అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేస్తూ ఉండండి. అట్లాగే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణ వల్ల కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా సునాయాసంగా పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఇవాళ గోచారం బాగా అనుకూలంగా ఉన్నదని చెప్పవచ్చు. ఉద్యోగ వ్యాపార విషయాలలో, కుటుంబ వ్యక్తుల యొక్క అందరి యొక్క విషయాలలోనూ, ముఖ్యంగా పిల్లల యొక్క విద్యా విషయంలోనూ, దాంపత్య జీవితంలోనూ, వివాహాది ప్రయత్నాల్లోనూ అన్నిట్లోనూ కూడా బాగా సానుకూలత కనిపిస్తూ ఉన్నది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. శుభ కార్యక్రమాలకే మంచి ప్రణాళికలు వేస్తూ ఉంటారు. మంగళ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వివాహాది ప్రయత్నాలు కూడా మంచి సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఇష్టదైవ స్మరణ చేస్తూ ఉండండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కొంత ప్రతికూలత ఎక్కువగా కనిపిస్తూ ఉన్నదండి ఇవాళ. పనులన్నీ ఆలస్యం అవడమే కాకుండా ఇతరులు బాగా మిమ్మల్ని విమర్శ చేస్తూ ఉండటం, ఏ పని చేపట్టినా కూడా కొంత డిజింట్రెస్ట్గా ఉంటూ ఉండటం, దాన్ని ఆసక్తికరంగా చేయలేకపోవడం, ఉత్సాహంతో చేయలేకపోవటం, కొంత నిరుత్సాహం వల్ల ఇబ్బంది పడుతూ ఉండడం, సమయాన్ని వృధా చేయడం అనేది బాగా ఉంటూ ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితులన్నీ కూడా అవాయిడ్ చేయడానికి గోసేవ చేయడం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి కొంత ఆరోగ్యం మెరుగుపడుతూ ఉండడం అనేది గమనించవచ్చు. అయితే పెద్దలతో సంబంధిత పనులు, కార్యక్రమాలు అన్నీ కూడా బాగా ఆలస్యం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పిత్రార్జితం సంబంధిత విషయాలు, కోర్టు లావాదేవీలు, తోబుట్టువులతో కలిసి వ్యాపారం చేసే అంశాలు ఇవన్నీ కూడా బాగా డిలే అవటం, ఏ నిర్ణయాన్ని తొందరగా తీసుకోలేకపోవడం అనేది కూడా అవుతూ ఉంటుంది. పనులన్నీ కూడా చకచకా వేగంగా ముందుకు జరగడానికి గణపతి, దుర్గా ఆరాధన బాగా చేస్తూ ఉండండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఇవాళ గోచారం కొంత మిశ్రమంగా కనిపిస్తూ ఉన్నది. ఆహార నియమం పాటిస్తూ ఉండాలి. సకాలంలో భోజనాలు చేయాలి. లేదంటే శరీర రుగ్మతలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పార్ట్నర్షిప్ వ్యాపారంలోనూ కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం అనేది బాగా మంచిది.
యాత్రలు చేస్తూ ఉంటారు, విలాసంగా జీవించాలి అని ఆశిస్తూ ఉంటారు. మంచి వెహికల్స్ వాహనాదుల్లో ప్రయాణాలు చేస్తూ ఉండటం, వాహన కొనుగోలు కూడా ఇవాళ అనుకూలంగా ఉండడం అనేది గమనించవచ్చు. ఇష్టదైవ స్మరణ చేయండి. స్వస్తి.